పాలీసెట్, ఏపీఆర్జేసీ ఆర్ టీఎస్ఆర్జేసీ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మంచి ర్యాంకు సాధించాలి అంటే మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ మ్యాథమెటిక్స్లోని ట్రిగనామెట్రీ అనే చాప్టర్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఏపీ పాలీసెట్, టీఎస్ పాలీసెట్, ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఇట్లాంటి ఎగ్జామ్స్లో మనం ఈ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి మినిమం 5 to మ్యాక్సిమం 10 బిట్స్ వరకు వస్తూ ఉంటాయి. మనం ఈ ట్రిగనామెట్రీ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే అందులో ఉన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్ సహాయంతో వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈ ట్రిగనామెట్రీ నుంచి వచ్చే అన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయడం ద్వారా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని ట్రిగనామెట్రీ చాప్టర్ నుంచి అడిగే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ ఏపీ పాలీసెట్, టీఎస్ పాలీసెట్ అట్లాగే ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ని పికప్ చేయడం జరిగిందనమాట. వీటిలో ఈజీగా ఉండే క్వశ్చన్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసేటప్పుడే మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ అసలు మనం ఈ ట్రిగనామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి ముఖ్యంగా ఈ చాప్టర్లో ట్రిగనామెట్రిక్ రేషియోకి సంబంధించిన ఫార్ములాస్ మనకి మొత్తం 6 రేషియోస్ ఉంటాయి. యాక్చువల్గా 3 మెయిన్ రేషియోస్ ఉంటాయి, 3 వాటి యొక్క రెసిప్రోకల్స్ ఉంటాయి. టోటల్గా 6 రేషియోస్ ఉంటాయి. అవేంటి? సైను, కాసు, టాను, ఇవి మెయిన్ రేషియోస్. వీటి యొక్క రెసిప్రోకల్స్ ఏమవుతాయంటే కోసికంటు, సీకంటు, కాటు. సైన్ యొక్క రెసిప్రోకల్ కోసికంటు, కాస్ యొక్క రెసిప్రోకల్ సీకంటు, టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ అనమాట. వీటి యొక్క ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. అంటే సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఇట్లాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, వీటిని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ రేషియోకి సంబంధించిన వాల్యూస్ తో కూడిన టేబుల్ ని నేర్చుకోవడానికి, అంటే మనం థీటా ప్లేస్ లో 0 degrees ఇచ్చినప్పుడు, 30 degrees ఇచ్చినప్పుడు, 45 degrees, 60, 90 degrees ఇచ్చినప్పుడు వాటి వాల్యూస్ ఏమవుతాయి అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ సంబంధించిన వాల్యూస్ ని కూడా నేర్చుకోవాలి. ఇంకా మనకి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, అలాగే కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్ ని నేర్చుకున్నట్లయితే వీటిని అప్లై చేసి మనం చాలా వరకు వీటిని ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనమాట. అంటే సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని, కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా, ఇట్లాంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ సంబంధించిన కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నట్లయితే మనం ఈ ట్రిగనామెట్రీ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 1/2 and theta is acute, then the value of sin 2 theta. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే సైన్ థీటా ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ థీటా అనేది ఎక్యూట్ యాంగిల్, అంటే 0 to 90 మధ్యలో ఉండే వాటిని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం కదా. ఓకే, అంటే థీటా వాల్యూ 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటుంది అనమాట. అయితే మనం సైన్ 2 theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం అంటే ట్రిగనామెట్రిక్ వాల్యూస్ అనమాట. మనం టేబుల్లో సైన్ కి ఎన్ని డిగ్రీస్ దగ్గర 1/2 వాల్యూ ఉందో చూసుకున్నట్లయితే మనకి సైన్ 30 వాల్యూ 1/2 అవుతుంది కదా. అంటే మనం 1/2 ప్లేస్ లో సైన్ 30 రాయొచ్చు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైపోతుంది థీటా ఈక్వల్ టు ఎంత, 30 degrees అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ 2 theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఆల్రెడీ మనకి థీటా వాల్యూ తెలుసు కదా, అంటే 2 into 30 degrees, అంటే సైన్ 2 30s are 60 degrees. మనకి సైన్ 60 degrees వాల్యూ టేబుల్ నుంచి ఎంత అవుతుంది? √3/2 అవుతుంది. కాబట్టి √3/2 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్, ఇఫ్ సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా దెన్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. అంటే మనకి టేబుల్లో సైన్ కాస్ వాల్యూలు ఎన్ని డిగ్రీస్ దగ్గర ఈక్వల్ గా ఉన్నాయో అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సైన్ 45 వాల్యూ 1/√2 అవుతుంది, కాస్ 45 వాల్యూ కూడా 1/√2
√2 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 45 డిగ్రీస్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ tan θ ఈక్వల్ టు cot θ దెన్ ద వాల్యూ ఆఫ్ secant θ. ఇది కూడా మనకి ఈ సెకండ్ బిట్ ని పోలి ఉంది కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, sin θ ఈక్వల్ tan θ ఈక్వల్ టు cot θ. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, secant θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టేబుల్లో మనకి tan cot ఎన్ని డిగ్రీస్ దగ్గర వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయంటే 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్ గా ఉంటాయి. tan 45 వాల్యూ 1 అవుతుంది, cot 45 వాల్యూ కూడా 1 అవుతుంది. కాబట్టి దీని నుంచి మనం θ వాల్యూ ఎంత అని చెప్పొచ్చు, 45 డిగ్రీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, secant 45 అంటే θ ప్లేస్ లో మనం ఎంత రాయాలి, 45 డిగ్రీస్ రాయాలి. secant 45 మన secant 45 తెలియకపోతే secant అనేది cos యొక్క రెసిప్రోకల్ అని అర్థమవుతుంది కదా. cos 45 వాల్యూ తెలిస్తే దీని వాల్యూ చెప్పొచ్చు, ఎందుకంటే cos secant లో ఒకదాని యొక్క రెసిప్రోకల్స్. మనకి cos 45 వాల్యూ ఎంత, 1/√2. దీని యొక్క రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని రివర్స్ చేస్తాం, అంటే √2/1 అంటే √2 అవుతుంది అనమాట. అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ sin θ ఈక్వల్ టు 12/13 దెన్ tan θ ఈక్వల్ టు. యాక్చువల్గా మనకి అకాడమిక్ ఎగ్జామ్స్ లో ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేస్తాం, పైథాగరస్ థియరమ్ ని అప్లై చేస్తాం అనమాట. దానికి కొంచెం టైం సేవ్ అవుతుంది, ఎక్కువ తీసుకుంటుంది. కానీ మీరు కనుక కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని, మనం పైథాగోరియన్ ట్రిప్లెట్స్ గురించి ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్ లోనే నేర్చుకుంటాం. ఏవైతే ఏ నెంబర్స్ అయితే మనం పైథాగరస్ థియరమ్ ని ఒబే చేస్తాయి వాటిని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసాం అనుకోండి, అంటే 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, అంటే 9 + 16 ఈక్వల్ 25 కదా. అంటే పైథాగరస్ థియరమ్ ని ఒబే చేస్తున్నాయి కాబట్టి ఈ 3, 4, 5 ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. వీటిని కొన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 3, 4, 5 ఒకటి, అలాగే 6, 8, 10, అలాగే 5, 12, 13 ఇట్లాంటి కొన్ని ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా. 7, 24, 25 అట్లాగే ఇంకా కొన్ని ట్రిప్లెట్స్ ఉంటాయి మనకి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 15 స్క్వేర్ అంటే 125, 125కి 64 యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుంది మనకి, 289. ఇదేంటి 17 స్క్వేర్ కదా. కాబట్టి ఇంకొక పైథాగోరియన్ ట్రిప్లెట్ తయారు చేయొచ్చు. ఏంటది, 8, నెక్స్ట్ 15 అండ్ 17. ఇవి మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అన్నమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకుని కొంత టైం మనం సేవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి sin θ వాల్యూ ఎంత ఇచ్చారు, 12/13 ఇచ్చారు. ఓకే, ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం. θ ఇక్కడ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABC, B దగ్గర మనకు 90 డిగ్రీస్ ఉంది. sin θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. θకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఇది కదా, అంటే ఇది 12. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అంటే ఇది 13. ఇది పైథాగరస్ ట్రిప్లెట్. 13, 12 ఉన్న పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏమవుతుంది, ఇది కదా, 5, 12, 13. కాబట్టి థర్డ్ సైడ్ ఈజీగా 5 అని అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు మనకు ఇక్కడ కావాల్సిన ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో అయినా సరే చాలా ఈజీగా చెప్పగలుగుతాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, tan θ. tan θ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ ఎంత, 12 బై అడ్జసెంట్ సైడ్ ఎంత, 5. అంటే 12/5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. అది ఎక్కడ ఉంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, ద వాల్యూ ఆఫ్ 1 - tan square 45 degrees by 1 + tan square 45. మనకి tan 45 వాల్యూ తెలుసు కదా, 1 అని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - 1 స్క్వేర్ బై 1 + 1 స్క్వేర్. 1 - 1 స్క్వేర్ అంటే 1 కదా, బై 1 + 1 ఈక్వల్ 0/2 ఈక్వల్ టు 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 6th వన్, sin 18 డిగ్రీస్ cos 72 డిగ్రీస్. ఇట్లాంటి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే, ఎందుకంటే మనకి ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో ఈ sin 18 వాల్యూ ఉండదు, cos 72 డిగ్రీస్ వాల్యూ ఉండదు. కంపల్సరీ ఇట్లాంటి వాటిని సాల్వ్ చేయాలంటే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని 90s లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి, ఎయిదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్. ముఖ్యంగా ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ మాక్సిమం 99% ఎయిదర్ 0 ఆర్ 1 అవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే,
ఇప్పుడు sin 18 అట్లానే ఉంచాం అనుకుందాం. ఈ cos 72 డిగ్రీస్ ఎట్లా రాయొచ్చు? 90 మైనస్ 18 అంటే 90 లోంచి 18 మైనస్ చేస్తే 72 వస్తుంది కదా, కాబట్టి దాని వాల్యూలో ఏ విధమైన మార్పు లేదు. ఓకే, దిస్ ఈక్వల్ టు sin 18 బై cos 90 మైనస్ a. cos 90 మైనస్ a ఏమవుతుంది? sin a అవుతుంది. a ప్లేస్ ఇక్కడ ఎంత ఉంది? 18 ఉంది, కాబట్టి sin 18 అవుతుంది అనమాట. sin 18 లో sin 18 1 టైం పోతుంది, కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ cot b ఈక్వల్ టు 3/4 దెన్ ద వాల్యూ ఆఫ్ tan a. అంటే tan a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటి? a ప్లస్ b ఈక్వల్ టు 90. మనకి tan a కావాలి కాబట్టి ఏని LHS లో ఉంచి b ని RHS లో తీసుకెళ్ళినట్టయితే a ఈక్వల్ టు 90 మైనస్ b అవుతుంది. మనకి tan కావాలి కాబట్టి బోత్ సైడ్స్ tan తీసుకున్నట్లయితే tan a ఈక్వల్ టు tan 90 మైనస్ b. ఇక్కడ కూడా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం. tan 90 మైనస్ b, tan 90 మైనస్ a అంటే cot a. ఇక్కడ a ప్లేస్ లో b ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? cot b కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి cot b వాల్యూ తెలుసు కదా, ఎంత? 3/4. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. అది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. tan 1 డిగ్రీస్, tan 2 డిగ్రీస్, tan 3 డిగ్రీస్ అండ్ సో ఆన్ tan 49 డిగ్రీస్. ఓకే, ఈ వాల్యూస్ అన్ని మనకి టేబుల్లో ఎక్కడ ఉండవు. ఇక్కడ కూడా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకుంటాం అనమాట. ఇక్కడ మనం 89 ఎట్లా రాయొచ్చు? tan 90 మైనస్ 1 అని రాయొచ్చు. ఇది ఎంతకి సమానం అవుతుంది? cot 1 డిగ్రీకి సమానం అవుతుంది. అలాగే దీని ముందే ఉంటుంది tan 88 ఉంటుంది. దాన్ని ఎట్లా రాయొచ్చు? tan 90 మైనస్ 2 అని రాయొచ్చు. దాని వాల్యూ ఎంత అవుతుంది? cot 2 డిగ్రీస్ కి ఈక్వల్ అవుతుంది tan 90 మైనస్ 2 అంటే. అట్లాగే దాని ముందే ఉంటుంది tan 87 ఉంటుంది. దాన్ని ఎట్లా రాయొచ్చు? 90 మైనస్ 3 అంటే cot 3 అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఎన్ని ఉంటాయి? మనకి 89 టర్మ్స్ ఉంటాయి. అందులో మిడిల్ లో ఒక టర్మ్ tan 45 వాల్యూ తెలుసు మనకి, దాని వాల్యూ ఎంత? 1. ఇంకా మిగిలిన వెయిట్ వాల్యూ తెలియదు. ఇక్కడ మనకి tan cot ఒకదానికొకటి ఏంటి? రెసిప్రోకల్స్. అంటే మన ఇక్కడ cot 1 ఎట్లా రాయొచ్చు అంటే 1/tan 1 అని రాయొచ్చు, లేకపోతే tan 1 ఎట్లా రాయొచ్చు అంటే 1/cot 1. అప్పుడు ఏమవుతాయి? ఆ రెండు కట్ అవుతాయి కదా, ఎందుకంటే tan 1 ఇంటూ cot 1. cot ని ఏం రాస్తున్నాం? 1/, అంటే tan 1 cot 1. ఈ tan 1 ఇంటూ cot 1 ఎట్లా రాయొచ్చు? 1/tan 1 అని రాయొచ్చు, ఎందుకంటే cot అనేది tan కి రెసిప్రోకల్ కాబట్టి tan గెట్స్ క్యాన్సిల్, కాబట్టి 1 మిగిలింది. అట్లాగే tan 2 cot 2 అన్ని కట్ అయిపోతే మిడిల్ లో tan 45 ఉంది, దాని వాల్యూ 1. అంటే దీని అంతటి వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. ఒకసారి ఇదే బిట్ ని కొంచెం మార్చి అడిగాడు అనమాట. అంటే రియల్ నెంబర్స్ లో ఉన్న కాన్సెప్ట్ ని దీన్ని లింక్ చేసి అడిగాడు. ఎక్కువగా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 2 or 3 చాప్టర్స్ లింక్ చేసి బిట్లు ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ దీని ముందు ఏమి ఇవ్వడం జరిగింది అంటే లాగ్ అని ఇవ్వడం జరిగింది. లాగ్ tan 1 డిగ్రీస్, tan 2 డిగ్రీస్, tan 3 డిగ్రీస్ అండ్ సో ఆన్ tan 89. మనకి దీని అంతటి వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే log 1 అవుతుంది ఫైనల్ గా మనకి. log 1 డిగ్రీస్ కాదు, log 1. మనకి log 1 వాల్యూ ఎంత? 0. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? 0 అవుతుంది. ఎప్పుడు? ఈ ఎక్స్ప్రెషన్ కి ముందు log ఉన్నట్లయితే. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బిట్స్ అనేవి APRJC 2021 లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవి కొంచెం డీప్ గా అడిగిన క్వశ్చన్స్. వీటిని ఎట్లా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 1/secant theta plus tan theta whole square. ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే 1/secant theta plus tan theta whole square. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ వీటిని సైన్ కాస్ లోకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే 1/secant theta అంటే ఏంటి? 1/cos theta. రెండు రెసిప్రోకల్స్ కదా. tan theta అంటే sin theta by cos theta whole square. దిస్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే రెండిటికి డినామినేటర్ లో cos theta ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 1 + sin theta వస్తుంది హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు, ఇది 1/, అని ఉంది కాబట్టి మనం ఫ్రాక్షన్ రివర్స్ చేసినట్లయితే cos theta by
1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఈ స్క్వేర్ ని న్యూమరేటర్ ని డినామినేటర్ కి సెపరేట్ గా అప్లై చేసినట్లయితే మనకి ఇది కాస్ ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా, అలాగే డినామినేటర్ స్క్వేర్ చేస్తే 1 బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది. మనకి ఒక ఐడెంటిటీ ఉంది కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ సైన్ స్క్వేర్ థీటాను RHS లో తీసుకెళ్ళినట్లయితే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే మనం ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏం రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాయొచ్చు బై 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఈ 1 అని మనం 1 స్క్వేర్ అని రాయొచ్చు, ఎందుకంటే 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అని రాయొచ్చు. డినామినేటర్ ఏముంది మనకి, 1 ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 1 ప్లస్ సైన్ థీటాలో 2 ఉన్నాయి, స్క్వేర్ ఉంది కాబట్టి 1 కట్ చేయొచ్చు, ఇది ఒకటి కట్ చేయొచ్చు. ఇంకేముంటుంది మనకి న్యూమరేటర్ లో 1 మైనస్ సైన్ థీటా ఉంటుంది, డినామినేటర్ లో 1 ప్లస్ సైన్ థీటా ఉంటుంది. ఇది మనకి ఏ ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇఫ్ సైన్ 21 డిగ్రీస్ ఈక్వల్ టు ఎక్స్ బై వై, దెన్ సీకెంట్ 21 డిగ్రీస్ మైనస్ సైన్ 69 డిగ్రీస్. ఇక్కడ మనకి సైన్ 21 వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని సైన్ 21 లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి, సీకెంట్ 21 డిగ్రీస్ మైనస్ సైన్ 69 డిగ్రీస్. దీన్ని ఎట్లా రాస్తాను, సీకెంట్ 21 అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1 బై కాస్ 21 అని రాయొచ్చు. 1 బై కాస్ 21 డిగ్రీస్. దీన్ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకున్నట్లయితే సైన్ 90 మైనస్ 21 రాయొచ్చు. 69 ఎలా వస్తుంది, 90 నుంచి 21 మైనస్ చేస్తే వస్తుంది కదా. ఓకే, మనకి ఇక్కడ దీన్ని మళ్ళీ సైన్ లోకి మార్చాలి. ఇప్పుడే మనం ఒక ఐడెంటిటీ నేర్చుకున్నాం కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దాని నుంచి మనం ఏ రాసాం, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ స్క్వేర్ ను RHS లో ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది. కాబట్టి కాస్ థీటా వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ అవుతుంది. కాబట్టి మనం దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో 21 ఉంది, ఇక్కడ 21 డిగ్రీస్ మైనస్ సైన్ 90 మైనస్ ఏ అంటే కాస్ ఏ, అంటే కాస్ 21 అవుతుంది. మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ కాస్ 21 ప్లేస్ ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21. ఓకే, ఒకసారి ఎల్సిఎం తీసుకున్నట్లయితే డినామినేటర్ లో 1 ఉంది అనుకున్నట్లయితే మనకి ఎల్సిఎం ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ ఏముంటే అది వస్తుంది 1 మైనస్. ఇక్కడ డినామినేటర్ లో 1 ఉంది, 1 దీంట్లో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 టైమ్స్ పోతుంది. అంటే దీన్ని న్యూమరేటర్ ని మల్టిప్లై చేస్తాం. ఈ రెండు సేమ్ టర్మ్స్, మళ్ళీ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే హోల్ స్క్వేర్ వస్తుంది. హోల్ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది కాబట్టి 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ 21 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 21 డిగ్రీస్. ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ సైన్ స్క్వేర్ 21, సైన్ 21 వాల్యూ తెలుసు, ఎక్స్ బై వై. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తాం, అంటే ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్, ఇక్కడ కూడా సైన్ 21 ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తాం, ఎక్స్ బై హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. డినామినేటర్ లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, డినామినేటర్ లో వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్ 1 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై, ఇది వై అవుతుంది, స్క్వేర్ రూట్ తీసేస్తే స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ కాబట్టి వై మిగులుతుంది. ఓకే, ఇక్కడ వై డినామినేటర్ లో వై ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఒక వై కట్ అవుతుంది. ఇంకా మనకి ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ బై, ఇక్కడ వై ఉంది కదా, వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అన్నమాట.
ఓకే, ఇది మనకి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది మనకి x² బై ఇది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. ఇఫ్ cosecant 39 degrees equal to p, then the value of 1 by cosecant square 51 plus sin square 39 plus tan square 51 minus 1 by sin square 51 secant 39. ఇది కూడా మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి 1 by cosecant square 51, 1 by cosecant అంటే sin రాయొచ్చు కదా, కాబట్టి దీని ప్లేస్ లో మనం sin square 51 degrees అని రాయొచ్చు. ప్లస్ ఇది sin square 39 ప్లస్ tan square 51. ఇక్కడ మనకి tan square 51 అంటే మనకి tan కి secant కి ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఏంటది? secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఈ tan ఇక్కడ పంపించి secant ఇక్కడ పంపించినట్లయితే మనకి ఏమొస్తుంది? secant స్క్వేర్ థీటా ఇది -1 ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా అవుతుంది అన్నమాట. కాబట్టి మనం tan స్క్వేర్ థీటా ఏం ప్లేస్ లో రాయొచ్చు? secant స్క్వేర్ థీటా -1 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాను? secant స్క్వేర్ 51 degrees -1 మైనస్ ఇక్కడ 1 by sin అంటే cosecant అని రాయొచ్చు. కాబట్టి cosecant స్క్వేర్ 51 degrees అలాగే 1 by secant అంటే cos యొక్క రెసిప్రోకల్ cos 39 స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ 39 degrees. ఓకే, మరి ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ వాడామంటే sin స్క్వేర్ 90 మైనస్ 51 ఎలా వస్తుంది మనకి? 39 మైనస్ చేస్తే వస్తుంది 90 లో నుంచి, ప్లస్ sin స్క్వేర్ 39 degrees ప్లస్ మళ్ళీ secant ఎట్లా రాయొచ్చు మనం? secant స్క్వేర్ ని secant cosecant ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ కదా, కాబట్టి దీన్ని ఎట్లా రాస్తాం? secant 90 మైనస్ 39 అంటే స్క్వేర్ ఉంది కదా, -1. ఓకే, మళ్ళీ దీన్ని ఎట్లా రాయొచ్చు? cosecant మనం ఎట్లా రాయొచ్చు? cosecant 90 మైనస్ 39 degrees ఇంటూ cos 39 degrees. ఓకే, ఇక్కడ మనకి sin 90 మైనస్ ఏ అంటే cos ఏ, అంటే ఇది cos స్క్వేర్ ఉంది కాబట్టి cos స్క్వేర్ 39 ప్లస్ sin స్క్వేర్ 39 ప్లస్ secant 90 మైనస్ ఏ ఉంటుంది? cosecant ఏ అవుతుంది, కాబట్టి cosecant స్క్వేర్ 39 -1. నెక్స్ట్ cosecant అంటే ఏంటి? secant అది cosecant 90 మైనస్ ఏ అంటే secant ఏ, అంటే secant స్క్వేర్ 39 degrees ఇంటూ cos స్క్వేర్ 39 degrees. ఓకే, మనకి secant అంటే ఏంటి? 1 by cos, కాబట్టి ఈ రెండు కట్ అయ్యి ఇక్కడ 1 మిగులుతుంది అనమాట. అట్లాగే cos స్క్వేర్ ఏ ప్లస్ sin స్క్వేర్ ఏ అన్న sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ అన్న 1 కదా, దీని వాల్యూ 1 అవుతుంది. మైనస్ cosecant స్క్వేర్ 39, cosecant 39 వాల్యూ p కదా, స్క్వేర్ ఉంది కాబట్టి p స్క్వేర్ -1, ఇక్కడ ఒక -1. ఇక్కడ మనకి ఈ 1 అట్లాగే ఈ 1 కట్ అవుతుంది, సారీ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, +1 -1 కట్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి? p స్క్వేర్ -1 మిగిలింది. అది ఎక్కడ ఉంది మనకి ఆప్షన్స్ లో? ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ cosecant theta plus cosecant square theta equal to 1, then the value of cot theta power 12 minus 3 cot power 10 theta plus 3 cot power 8 theta minus cot power 6 theta. మనకి దీన్ని చూడగానే ఒక ఫార్ములా గుర్తొస్తుంది, అంటే a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా. ఇక్కడ a క్యూబ్ మైనస్ 3a² అట్లా రాయడానికి ప్రయత్నిద్దాం. దీన్ని ఎట్లా రాస్తానంటే నేను cot పవర్ 4 theta హోల్ క్యూబ్ అని రాస్తాను. 4 3s are 12 అవుతుంది. అలాగే -3 a క్యూబ్ వచ్చిన తర్వాత 3a² b రావాలి కదా. a అంటే cot పవర్ 4 theta అంటే cot పవర్ 4 theta హోల్ స్క్వేర్. b అంటే ఏమవుతుంది అనమాట, ఇంకా 3 ఇక్కడ 4 2s are 8 ఉంది, ఇంకా 2 మిగిలింది కదా, కాబట్టి cot స్క్వేర్ theta. అలాగే ప్లస్ 3 తర్వాత a b స్క్వేర్ రావాలి. a అంటే cot పవర్ 4 theta ఇంటూ b స్క్వేర్ అంటే cot theta cot స్క్వేర్ theta స్క్వేర్ చేస్తున్నాం. నెక్స్ట్ మైనస్ cot స్క్వేర్ theta హోల్ క్యూబ్. ఒకసారి చూసినట్లయితే అంటే ఇక్కడ cot పవర్ 4 theta నేమో a అనుకుంటున్నాం, అలాగే cot స్క్వేర్ theta నేమో b అనుకుంటున్నాం. చూడండి a క్యూబ్ -3a² b
ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. కాబట్టి a మైనస్ బి హోల్ క్యూబ్. కాకపోతే ఇక్కడ ఏ ప్లేస్లో కాట్ పవర్ 4 తీటా ఉంది, మైనస్ బి ప్లేస్లో కాట్ స్క్వేర్ తీటా ఉంది, పవర్ 3 వస్తుంది, హోల్ క్యూబ్ ఫార్ములా కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు ఇచ్చిన ఏంటి మనకి కోసికంట్ తీటా ప్లస్ కోసికంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఓకే, మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా, కోసికంట్లోని కాట్లోని మనకి ఏంటి కోసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీని ఒకసారి గుర్తుపెట్టుకున్నట్లయితే, ఒకసారి మనం ఈ 1ని ఇక్కడికి కాట్ స్క్వేర్ అక్కడికి తీసుకొచ్చినట్లయితే కోసికంట్ స్క్వేర్ తీటా ఈ 1 ఇక్కడికి వస్తే -1 ఈక్వల్ టు ఈ కాట్ స్క్వేర్ అవుతుంది కదా, కాట్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకొద్దాం. ఏమవుతుంది కోసికంట్ స్క్వేర్ తీటా -1 ఈక్వల్ టు ఈ కోసికంట్ తీటా అక్కడ తీసుకెళ్తే మైనస్ కోసికంట్ తీటా అవుతుంది. దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, కాట్ స్క్వేర్ తీటా రాయొచ్చు. కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు మైనస్ కోసికంట్ తీటా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది కాట్ పవర్ 4 తీటా అవుతుంది, మైనస్ స్క్వేర్ చేసిన ప్లస్ అయిపోతుంది కదా, కోసికంట్ స్క్వేర్ తీటా అవుతుంది. అంటే మనం కాట్ పవర్ 4 తీటా ప్లేస్ లో ఏం రాయొచ్చు, కోసికంట్ స్క్వేర్ తీటా రాయొచ్చు. కాబట్టి దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, కోసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్. కోసికంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత 1. కాబట్టి దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు, మనం 1 రాయొచ్చు. పవర్ 3 ఉంది కదా, అంటే 1 క్యూబ్ అంటే 1. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ 1 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th బిట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ when shadow of a pole is h meters, height is √3h meters long. ఓకే, ఒక పోల్ ఉంది, ఆ పోల్ యొక్క హైట్ √3h మీటర్స్, దీని యొక్క షాడో యొక్క లెంత్ h మీటర్స్. అయితే ఇక్కడ మనకి సన్ రేస్ ఎంత యాంగిల్ చేస్తున్నాయి, ఇక్కడ హారిజెంటల్ లైన్ తో. ఫర్ ఎగ్జాంపుల్ దానికి తీటా అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నట్లయితే, ఇక్కడ ఏబి అనేది పోలు, బీసీ అనేది దాని యొక్క షాడో అన్నమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటి, షాడో ఆఫ్ ద పోల్ ఈజ్ h మీటర్స్, ఇది షాడో, అండ్ హైట్ ఈజ్ √3h మీటర్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ తీటా. ఈ తీటాకి ఈ రెండు సైడ్స్ కి అంటే ఏబి బీసీలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ తీటాకి 2 సైడ్స్ ఏమవుతాయి, ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మనకి ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో వస్తాయంటే టాన్ కాట్లో వస్తాయి. మనం సాధారణంగా ఏది వాడతాం, టాన్ వాడతాం. కాబట్టి టాన్ తీటా తీసుకున్నట్లయితే ఈ ఏబిసి ట్రయాంగిల్ లో ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి, అంటే దాని ప్లేస్ లో రాయొచ్చు √3h బై ఎడ్జసెంట్ సైడ్ ఏంటి బీసీ, దాని ప్లేస్ లో రాయొచ్చు h రాయొచ్చు. h గెట్స్ క్యాన్సిల్, అంటే టాన్ తీటా ఈక్వల్ టు √3. మనకి టేబుల్లో టాన్ లో √3 ఎక్కడో ఎన్ని డిగ్రీస్ దగ్గర ఉంటుందంటే మనకి 60 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ √3 ప్లేస్ లో ఏం రాయొచ్చు, మనం tan 60 డిగ్రీస్ రాయొచ్చు. అంటే తీటా వాల్యూ ఎంత అనమాట, 60 డిగ్రీస్ అన్నమాట. ఇది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ 2 poles of height x meters and y meters subtend angles 30 degrees and 60 degrees respectively at the center of the line joining their feet, then x is to y. ఇక్కడ మనకి 2 poles ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హారిజెంటల్ లైన్ అనుకుందాం, ఇక్కడ ఒక x మీటర్స్ హైట్ ఉన్న ఒక పోల్ ఉంది, అలాగే y మీటర్స్ హైట్ ఉన్న ఇంకొక పోల్ ఉంది. ఈ రెండు కూడా వీటి మధ్యలో ఈ రెండింటి యొక్క ఫీడ్స్ ని కలపగా ఒక లైన్ వస్తుంది కదా, దాని యొక్క సెంటర్ దగ్గర మిడ్ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ P అనుకుందాం. ఎంతెంత యాంగిల్స్ చేస్తున్నాయంటే 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ చేస్తున్నాయి అనుకుందాం. 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ చేస్తున్నాయి. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, x:y రేషియోని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోల్స్ ABCD అనుకున్నట్లయితే ఇవి రెండు కూడా P కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. కాబట్టి రెండింటిని సమ్ D అనుకుందాం. D ఆల్రెడీ x వాడేసాం కదా. ఓకే, ఈ రెండిట్లో మనం tan అప్లై చేసినట్లయితే ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే tan 30 ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే x/t అవుతుంది. అంటే tan 30 ఈక్వల్ టు x/d, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు x/d. ఇక్కడ మనకి అవసరం లేని ఏంటంటే d,
అక్కడ డి అనే వాల్యూ ఇవ్వలేదు, మనం అనుకోవడం జరిగింది, ఎజ్యూమ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఈక్వేషన్ డిలో రాబట్టాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు 1 ఇంటూ డి అవుతుంది, ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ √3x అవుతుంది. అట్లాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే tan 60 ఈక్వల్ టు y/d, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అంటే tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ y బై అడ్జసెంట్ సైడ్ d. tan 60 ఎంత √3 బై ఈక్వల్ టు y/d. ఈ d ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే ఇంటూ చేస్తుంది, అంటే d √3 అవుతుంది. ఈ √3 అటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే y/√3 అవుతుంది అన్నమాట. ఒకసారి d ఈక్వల్ టు √3x అయింది, d ఈక్వల్ టు y/√3 అయింది. ఈ రెండిట్లోని LHSలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి RHSలు కూడా ఈక్వల్ అవుతాయి కదా, కాబట్టి √3x ఈక్వల్ టు y/√3 అవుతుంది. ఓకే, ఈ √3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, ఆల్రెడీ అక్కడ √3 ఉంది కదా, అంటే √3 ఇంటూ √3 3 అయిపోతుంది, అంటే x ఈక్వల్ టు y/3 అవుతుంది. ఈ yని ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే x/y అవుతుంది కదంటే x/y ఈక్వల్ ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది, 1/3, అంటే x/y ఈక్వల్ టు 1:3 అవుతుంది అనమాట, అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట కరెక్ట్. నెక్స్ట్ 15th వన్, ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ ఏ కైట్ ఫ్లయింగ్ ఎట్ 50 meters above the ground with the elevation of 60 degrees. ఓకే, ఒక కైట్ అనేది గ్రౌండ్ లెవెల్కి 50 meters హైట్లో ఎగురుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం ఎగరవేసాం అనమాట ఒక స్ట్రింగ్ సహాయంతో. కైట్ ఇక్కడ ఉంది, ఇది స్ట్రింగ్ యొక్క లెంత్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది కైట్ యొక్క ప్లేసు, అది ఏబి అనేది అది ఎంత హైట్లో ఎగురుతుందో అది. రేపు పి దగ్గర మనం ఉన్నాం, ఆ కైట్ని ఎగరేస్తున్నాం. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏపీ వాల్యూ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి 60 degrees. మనకి ఈ యాంగిల్కి ఇది ఇచ్చిన సైడ్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సైడ్, అవి రెండు ఏమవుతాయి, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ ఉన్నాయి కదా, హైపోటెన్యూస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ మనకి ట్రిగనామెట్రిక్ రేషియోలో ఎందులో వస్తాయి, సైన్లో వస్తాయి, కాబట్టి సైన్ తీసుకోవాలి ఇక్కడ, అంటే sin 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఇక్కడ 50 ఇచ్చారు, మనకి హైపోటెన్యూస్ ని L అనుకున్నాం, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కదా. sin 60 వాల్యూ ఎంత √3/2 ఈక్వల్ టు 50/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 ఇంటూ L ఈక్వల్ టు 250s are 100. మనకి L కావాలి, అంటే L ఈక్వల్ టు 100/√3 అవుతుంది. డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం, కాబట్టి √3/√3 వేసుకున్నట్లయితే 100√3 బై √3 ఇంటూ √3 3 అయిపోతుంది, √3 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. మన √3 వాల్యూ ఎంత 1.732/3. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 0.2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, అంటే 173.2/3 అవుతుంది. 3 టేబుల్ కట్ చేసినట్లయితే 17లో 5 times, 5 3s are 15, ఇంకా 2 ఉంది 23 అవుతుంది, 7 3s are 21, 2 ఉంది ఇంకా పాయింట్ పెట్టుకున్నట్లయితే 22 అవుతుంది, మళ్ళీ 7 3s are 21, 1 ఉంది 0 పెట్టుకున్నట్లయితే 10 అవుతుంది, 3 3s are 9, అంటే 57.73 అవుతుంది. అది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫిగర్ తీటా ఈక్వల్ టు, ఈ ఫిగర్ లో మనం తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన వాల్యూస్ కి తీటాకి మధ్య రిలేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తీటాకి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి tan లో వస్తాయి కాబట్టి ఇక్కడ tan అప్లై చేయాలి, అంటే tan తీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 100√3 బై అడ్జసెంట్ సైడ్ ఎంత 100 గెట్స్ క్యాన్సిల్, అంటే tan తీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది √3 వచ్చింది. టేబుల్లో మనకి ట్యాన్లో √3 వాల్యూ ఎన్ని డిగ్రీస్కి ఉంటుంది 60కి ఉంటుంది కదా, అంటే tan 60 వాల్యూ √3, కాబట్టి దీని ప్లేస్లో మనం tan 60 రాయొచ్చు. కాబట్టి తీటా వాల్యూ ఎంత అవుతుంది మనకి 60 degrees అవుతుంది అన్నమాట. తీటా ఈక్వల్ టు 60 degrees, అది ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. మనం ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయాలంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్న ఆ కాన్సెప్ట్ని బాగా నేర్చుకుని వీలైనన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ మనం పొందవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.